మహనీయుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను మహానాడులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటు చలనచిత్రాల్లో ఇటు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవలందించిన రామారావుకు భారతరత్న ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదాన్ని ఇప్పటికే తెలుగు ఆత్మగౌరవాన్ని నలుదిశలుగా ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయుడు నటుడు సార్వభౌమ నందమూరి తారక రామారావుకి ఇప్పటికే 40 సంవత్సరాలుగా ఈరోజు ఆయన యొక్క మహానాడుకు సంబంధించి ఏదైతే జయంతి వేడుకలు జరుపుకుంటూనే ఉన్నాం. ఇంతవరకు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనే ప్రపోజల్ మాత్రమే పెట్టాం. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదని దాని మీద కూడా తెలుగు తమ్ముళ్ళు ఈ యొక్క మహానాడులో కూడా రేవనెత్తుతున్నారు. సో ఇదే అంశం సంబంధించి మనతో పాటు కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారంతా మనతోనే ఉన్నారు. అన్న ఎన్టీఆర్ 40 సంవత్సరాల పాటు తెలుగు సినీ రంగానికి 14 సంవత్సరాల పాటు రాజకీయ రంగానికి చేసినటువంటి విశిష్ట సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భారతరత్న ఇవ్వాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఏక నినాదంతో ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కూడా వీళ్ళు తెలుగు ప్రజల యొక్క ఆశాజ్యోతి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలంటూ కూడా ఒక నినాదాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ప్రధానమైనటువంటి మీ ఎజెండా ఏంటి? తెలుగు చలనచిత్ర రంగంలో 40 సంవత్సరాల పాటు సేవలు చేసి అదేవిధంగా 14 సంవత్సరాల పాటు రాజకీయ రంగాన్ని సేవలు చేసినటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని గడిచిన 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు తెలుగు వారందరూ కూడా కోరుకుంటూనే ఉన్నారు. కానీ భారతరత్న అవార్డు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. దానికి ఇవాళ మేమంతా కూడా మోడీ గారు ఏదో ఎన్డీఏ కూటమిలో నాయకుడుగా ఉన్నటువంటి మోడీ గారు మేమందరం కోరుతున్నాం. ఎన్టీ రామారావు గారికి వెంటనే భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని. భారతరత్న అవార్డు ఇవ్వడం ద్వారా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగు వారందరూ కూడా మోడీ గారిని గుర్తుంచుకుంటామని, వారిని గౌరవిస్తామని, పూజిస్తామని ఇవాళ సభాపూర్వకంగా మహానాడు ద్వారా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరు చెప్పండి, మీరేమంటారు? ఈరోజు ఏదైతే మరి చలనచిత్ర రంగంలో మగుడంలేని మహారాజులాగా ఇటు రాజకీయ రంగాన్ని అటు చలనచిత్రంలోని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన గడిచి 25 సంవత్సరాలు అయినా సరే మరి భారతరత్న రాలేదని తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగు వారికి కానీ చాలా బాధాకరంగా ఉంది. ఎందుచేతనంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అటు నరేంద్ర మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తెలుగు జాతిని ప్రపంచ వీధుల్లో నిలబెట్టిన నందమూరి తారక రామారావు గారికి ఇప్పుడైనా సరే భారతరత్న ఇచ్చి మరి గౌరవించే విధంగా ఉండాలని చెప్పి ఆ గౌరవం ఇచ్చినప్పుడు తెలుగు వారి అందరూ కూడా ఎప్పుడూ మోదీ గారికి రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా మరి భారతరత్న ఇచ్చి తీరాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఉలవల బాబ్జీ గారి యొక్క నిర్వహణలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఇది మొత్తానికి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా వీరందరూ ఏకకంఠంతో కూడా ముక్కంఠంగా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఓటు స్టూడియో మహానాడు నుంచి.